ఓం నమో భగవతే శ్రీరమణాయ. నేనెవడను? సకల జీవులు దుఃఖం అనేది లేక ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తికి తనయందే పరమ ప్రీతి ఉంటుంది. ప్రీతికి సుఖమే కారణం. మనస్సు అణగిన నిద్రలో ప్రతిదినము అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. దానికి నేనెవడను అనే జ్ఞానవిచారమే ముఖ్య సాధనం. నేనెవడను? సప్తధాతువుల చేత ఏర్పడిన స్థూల దేహం నేను కాను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే పంచ విషయాలను వేర్వేరుగా తెలుసుకునే శ్రోత్రు, చెవి, త్వక్, చర్మం, చక్షు, కన్ను, జిహ్వ, నాలుక, ఘ్రాణము, ముక్కు లనే 5 జ్ఞానేంద్రియాలు నేను కాను. వచన, గమన, దాన, మలవిసర్జన, ఆనందములనే 5 కార్యములు చేసే వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలనే 5 కర్మేంద్రియాలు నేను కాను. శ్వాస మొదలైన పంచవృత్తులు కల ప్రాణము మొదలైన పంచవాయువులు నేను కాను. తలపోసే మనస్సు నేను కాను. సకల విషయాలను, సర్వవృత్తులను వదలి విషయ వాసనలతో మాత్రము కూడి ఉండే అజ్ఞానము, గాఢనిద్ర, సుషుప్తి నేను కాను. పైన పేర్కొన్నవన్నీ నేను కాను. నేను కానని నేతి చేసి, నిరాకరించి, ప్రత్యేకంగా నిలిచి ఉండే ఎరుకయే నేను. ఎరుక యొక్క స్వరూపము సచ్చిదానందము. సర్వాన్ని తెలుసుకునేందుకు, సకల కార్యములకు కారణమైన మనస్సు అణగిపోతే జగత్ దృష్టి వదిలిపోతుంది. కల్పితమైన సర్ప జ్ఞానం వదిలితే గాని అధిష్టాన రజ్జు, తాడు, జ్ఞానము కలగదు. కాబట్టి కల్పిత జగత్ దృష్టి తొలగిపోతే గాని అధిష్టాన స్వరూప దర్శనం లభించదు. తాడును చూచి పాముగా భ్రమించుట, అది పాము కాదు అనే నిశ్చయం కలిగితేనే తాడు గుర్తించబడుతుంది. మనస్సు ఆత్మ యందలి ఒక అతిశయ శక్తి. అన్ని ఆలోచనలను అది తోపిస్తుంది. తలపులన్నింటినీ ఊడ్చిపెడితే మనస్సంటూ ప్రత్యేకంగా ఒక వస్తువు లేదు. కనుక ఆలోచనలే మనస్సు యొక్క స్వరూపము. అలాగే ఆలోచనలకు వేరుగా ప్రపంచమనే వస్తువు లేదు. నిదురలో ఆలోచనలు లేవు, ప్రపంచము లేదు. జాగ్రత్, మెలకువ, స్వప్నము, కల లలో తలపులు ఉన్నాయి, జగత్తు ఉంది. సాలెపురుగు తనలోంచే దారాలను బయటకు తీసి గూడు అల్లి మరల దానిని తనలోనికి తీసుకున్నట్లే మనస్సు తనలోంచి ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరల తనలోనికి ఉపసంహరించుకుని మరుగుపరుస్తుంది. మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖం అయినప్పుడు, బయటకు వెడలునప్పుడు ప్రపంచం తోస్తుంది. ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు. స్వరూపం ప్రకాశించినప్పుడు, అనుభవమైనప్పుడు ప్రపంచం తోచదు. మనస్సు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ, అన్వేషిస్తూ పోయినచో తానే మనస్సు అయి తీరుతుంది. తాను అనగా ఆత్మస్వరూపమే. మనస్సు ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించే ఉంటుంది. అది ఒంటరిగా ఉండలేదు. మనస్సే సూక్ష్మ శరీరమని, జీవుడని చెప్పబడుతుంది. ఈ శరీరంలో నేను అని తోచేదే మనస్సు. నేను అనే తలపు దేహంలో ఎక్కడ మున్ముందుగా స్ఫురిస్తుందని విచారిస్తే హృదయంలో అని తెలుస్తుంది. అదే మనస్సు పుట్టుచోటు. నేను అంటూ స్మరణ చేసినా అక్కడికే చేర్చుతుంది. మనస్సుకు తోచే తలపులన్నింటికీ నేను అనే తలపే మొదటిది. ఇది లేచిన తరువాతే ఇతరమైన తలపులు పుడుతుంటాయి. ఉత్తమ పురుష, నేను తోచిన తరువాతే మధ్యమ, ప్రథమ పురుషలు, నీవు, వాడు మొదలైనవి తోస్తున్నాయి. ఉత్తమ పురుష లేకపోతే మధ్యమ, ప్రథమ పురుషలు ఉండవు. నేనెవడను అనే విచారణ చేతనే మనస్సు అణిగేది. నేనెవడననే తలపు ఇతర ఆలోచనలను అన్నింటినీ నాశం చేసి సవదహనంలో చితిని ముట్టించే కట్టెవలె తాను కూడా నశిస్తుంది. ఇతర తలపులు ఎన్ని లేచినా వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక, అవి కలిగినది ఎవరికి అని విచారణ చేయవలెను. ఎన్ని తలపులు పుడితేనేం, జాగ్రత్తగా ఒక్కొక్క తలంపు పుట్టగానే ఇది ఎవరికి కలిగిందో అని విచారించాలి. నాకు అని తోస్తుంది. అప్పుడు నేనెవడనని శోధిస్తే మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది. పుట్టిన తలపు కూడా అణగిపోతుంది. ఈ అభ్యాసం చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది. సూక్ష్మమైన మనస్సు మెదడు, ఇంద్రియాల ద్వారా బయటికి పోవునప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవమవుతాయి. మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉండునప్పుడు నామరూపములు మరుగున పడుతున్నాయి. మనస్సును బయటకు పోనీయక హృదయాన నిలిపి ఉంచుటకే అహంముఖము లేక అంతర్ముఖము అని పేరు. హృదయం నుంచి దానికి వెలుపలకి పోనిచ్చుటను బహిర్ముఖము అంటారు. ఈ విధంగా మనస్సు హృదయంలో కుదురుకుంటే అన్ని తలపులకు మూల కారణమైన నేను అనేది పోయి, సదా ఉండే తాను మాత్రము తెలియబడుతుంది. నేను అనే తోపకం కొంచెమైనా లేని స్థితియే స్వరూపం. అదే మౌనం. ఇలా ఊర్కుండుటకే జ్ఞానదృష్టి అని పేరు. ఊరకనే ఉండడం అంటే మనస్సును ఆత్మస్వరూపంలోనే లీనం చేయడం. అంతే కాని
ఇతరుల ఆలోచనలు తెలుసుకోవడం, మూడు కాలాల్లోని విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతాలలో జరిగేవి తెలుసుకోవడం మొదలైనవి జ్ఞానదృష్టి అనిపించుకోదు. యథార్థంగా ఉండేది, సత్యమైనది ఆత్మస్వరూపం ఒక్కటే. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ముత్యపు చిప్పలోని వెండిపూతవలె ఆత్మస్వరూపంలో కల్పితములు. ఈ మూడు ఏకకాలంలో ప్రకటమై, ఏకకాలంలో మరుగున పడుతున్నాయి. స్వరూపమే ప్రపంచము, స్వరూపమే నేను, స్వరూపమే భగవంతుడు, అంతా శివస్వరూపమే. మనస్సు అన్నగారుటకు విచారణ తప్ప వేరే మంచి ఉపాయాలు లేవు. ఒకవేళ ఇతర ఉపాయాల చేత అణిగినా, మనస్సు కాసేపు అణిగినట్లుండి, తిరిగి లేస్తుంది. ప్రాణాయామం చేత కూడా మనస్సు అణగుతుంది. అయితే ప్రాణం నిరోధమై ఉండేవరకు మనస్సు కూడా అణగి ఉండి, ప్రాణము మరల బయటకు కదిలేటప్పటికి మనస్సు కూడా బయటకు వచ్చి వాసనల వశంచేత అలసిపోతుంది. మనస్సుకు, ప్రాణానికి పుట్టుచోటు ఒక్కటే. తలపే మనస్సు స్వరూపం. నేననే తలపే మనస్సు యొక్క తొలి తలపు. అదే అహంకారము. అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడ నుండే శ్వాస, ప్రాణము బయలుదేరుతుంది. అందుచేత మనస్సు అణిగితే ప్రాణం, ప్రాణం అణిగితే మనస్సు పరస్పరంగా అణగుతుంటాయి. అయితే సుషుప్తిలో, నిద్ర, మనస్సు అణగినా ప్రాణం అణగుటలేదు. దేహరక్షణ కోసం దేహం ఉన్నదో, మరణించినదో అనే సందేహం కలగకుండా ఈశ్వరనియతి చేత ఈ విధంగా ఏర్పడినది. జాగ్రత్తలోను, సమాధిలోను మనస్సు అణగినప్పుడు ప్రాణము కూడా అణగుతోంది. ప్రాణం అనేది మనస్సు యొక్క స్థూలరూపం. మరణకాలం దాకా మనస్సు ప్రాణాన్ని శరీరంలో నిలుపుకుని ఉండి, దేహం మరణించే సమయంలో దానిని కబళించుకుని, ఇముడ్చుకుని పోవుచున్నది. కాబట్టి ప్రాణాయామం మనస్సు లోబడుటకు సహకరిస్తుందే గాని నశింపచేయదు. ప్రాణాయామం లాగే మూర్తి, రూప, ధ్యానము, మంత్రజపము, ఆహార నియమము మొదలైనవి మనస్సును లొంగదీసేందుకు సహకారులే. మూర్తి ధ్యానం చేత, మంత్రజపం చేత మనస్సు ఏకాగ్రతను చెందుచున్నది. ఎల్లప్పుడూ చలిస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొకదానికై చూడక దానినే పట్టుకుని ఏ విధంగా పోతుందో, అదే విధంగా సదా సంచలించే మనస్సును ఏదో ఒక నామంలోనో, రూపంలోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది. మనస్సు అంతులేని తలపులుగా విస్తరించుట చేత ఒక్కొక్క తలపు అతి బలహీనమవుతుంది. తలపులు ఉడిగి క్షీణిస్తూ ఏకాగ్రస్థితిని పొందుట ద్వారా మనస్సు శక్తివంతమై ఆత్మవిచారణ సులువుగా సిద్ధిస్తుంది. నియమాలన్నింటిలోనూ శ్రేష్టమైన మిత సాత్విక ఆహార నియతి చేత మనస్సు యొక్క సత్వగుణము పెంపొంది ఆత్మవిచారానికి సాయపడుతుంది. చిరకాలంగా వచ్చే విషయవాసనలు, కోరికలు సముద్ర తరంగాల వలె అనంతంగా ఉన్నప్పటికీ, స్వరూప ధ్యానము చేయగా అవి అన్నీ నశిస్తాయి. వాసనలన్నీ అణగి కేవలం స్వరూపంగా ఉండుట సాధ్యమేనా అనే సందేహానికి చోటీయక స్వరూప ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి. ఒకడు ఎంత పాపి అయినా సరే, నేను పాపినే ఎట్లా కడతేరడం అని వెక్కి ఏడవక, నేను పాపిని అనే తలపును పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు. మనస్సులో ఎంతవరకు విషయ వాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేనెవడను అనే విచారణ అవసరం. తలంపులు కలుగుతుంటే వానిని అక్కడికక్కడే, పుట్టిన చోటే, అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించాలి. ఇతరమైన దానిని ఆశించకపోవడమే వైరాగ్యం లేక నిరాశ. తనను తాను వదలకపోవడం జ్ఞానం. నిజానికి వైరాగ్యం, జ్ఞానం రెండూ ఒకటే. ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకుని మునిగి సముద్ర గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మ ముత్యమును పొందవలెను. తన స్వరూపము నందే వరకు తాను నిరంతరం స్వరూప స్మరణము కలవాడైతే అది ఒక్కటే చాలు. కోటలోపల శత్రువులు ఉన్నంతవరకు బయటకు వస్తూనే ఉంటారు. ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే కడకు కోటవశం అవుతుంది. దేవుడు, గురుడు నిజానికి వేరు కారు. పులినోట పడిన ఆహారం ఎలా తిరిగిరాదో అలాగే శ్రీగురుని కటాక్ష వీక్షణమున పడినవారు ఆయనచే రక్షింపబడుదురే కాని, ఎన్నటికీ విడువబడరు. అయినప్పటికీ గురువు చూపిన మార్గాన్ని తప్పక అనుసరించవలెను. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు, ఆలోచనలు పుట్టుటకు కొంచెమైన చోటీయక, ఆత్మనిష్టాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట. ఈశ్వరునిపై ఎంత భారము వేసినా ఆయన దానిని భరించగలడు. సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుట చేత మనం దానికి లోబడి ఉండడం మాని, ఇలా చేయాలి, అలా చేయాలి అని సదా చింతించుట ఎందుకు? రైలుబండి బరువులన్నిటినీ మోయగలదని తెలిసియుండి ప్రయాణీకులైన మనము మన చిన్నమూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని నెత్తికెత్తుకుని ఎందుకు కష్టపడాలి? సుఖమంటే ఆత్మస్వరూపమే. సుఖం, ఆత్మస్వరూపం వేర్వేరు కావు. ఆత్మసుఖమొక్కటే ఉండేది. అదే సత్యం.
ప్రాపంచిక వస్తువులలో ఒక్కదానిలో కూడా సుఖమనేది లేదు. వాటి వల్ల సుఖం కలుగుతుందని మన అవివేకం చేత అనుకుంటున్నాము. మనస్సు బహిర్ముఖం అయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. యథార్థం ఏమంటే బాహ్యంలో మన కోరికలు తీరినప్పుడల్లా మనస్సు స్వస్థానానికి మరలివచ్చి ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది. అలాగే నిద్ర, సుషుప్తి, సమాధి, మూర్ఛ సమయాల్లోనూ కోరిన వస్తువులు లభించినప్పుడు, ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది. ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవుట, లోనికి మరలుట చేస్తూ అలసిపోతుంది. మహావృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంది. బయట సూర్యుని తాపం క్రూరంగా ఉంది. ఈ ఎండవేడిమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తున్నాడు. కొంతసేపయ్యాక మరల బయటకు వచ్చి గాలుపు దెబ్బ తింటూ మరల నీడకై పరుగెడుతున్నాడు. ఈ విధంగా నీడలోంచి ఎండలోనికి, ఎండలోంచి నీడలోనికి వచ్చిపోతున్నాడు. ఇలా చేసేవాడు అవివేకి. వివేకి ఎన్నడూ నీడను వీడడు. అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడువదు. కాని అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరుగాడుతూ క్లేశపడడం, కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతుంటుంది. ప్రపంచమనేది తలపే. జగము మరుగులో అనగా తలపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది. జగము తోచునప్పుడు లేవగనే అది దుఃఖపడుతుంది. అనగా తలపు ఇచ్ఛ, సంకల్పము, ప్రయత్నము లేకనే ఉదయించు ఆదిత్యుని యొక్క సన్నిధి మాత్రంచేత సూర్యకాంతపు రాయి అగ్నిని వెదజల్లుట, కమలములు వికసించుట, నీరు ఇంకిపోవుట, లోకంలో జనులు తమ తమ పనులలో ప్రవర్తించి, కొనసాగించి, అణగిపోవుట. అయస్కాంత ప్రభావంచేత ఇనుపసూది కదలడం లాగా, సంకల్పమే లేని ఈశ్వరుని సన్నిధాన విశేషమాత్రము చేత నడచుకునే మూఢవృత్తులకు లేక పంచకృత్యములకు లోబడిన జీవులు తమ తమ కర్మానుసారము చేష్టలు కలిగి, అనగా పనులను నెరవేర్చి, విశ్రమిస్తున్నారు. అయినను ఈశ్వరుడు సంకల్పసహితుడు కాడు. ఏ కర్మ ఆయనను అంటదు. అది లోకకర్మలు సూర్యుని అంటనట్లు, చతుర్భూతముల గుణాగుణములు వాటినంతటిని ఆవరించిన ఆకాశాన్ని అంటనట్లు ఉన్నది. ఏ శాస్త్రమైనా ముక్తినందుటకు మనస్సును అణచవలెనని చెప్పి ఉండడంచేత మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య సందేశమని తెలియును. అంతకు మించి శాస్త్రములను అంతు లేకుండా చదవడం వల్ల ఫలితం లేదు. మనోనిగ్రహానికి నేనెవడనని మనస్సులో విచారించాలే గాని, శాస్త్రములలో విచారించుట ఎట్లు? తనను తాను తెలియుట తన జ్ఞాననేత్రం చేతనే కదా. రాముడు తనను రామునిగా ఎరుగుటకు అద్దము కావలెనా? తాను ఉండేది పంచకోశములకు లోపల, మరి శాస్త్రములో పంచకోశములకు వెలుపల. కనుక పంచకోశములను త్రోసిరాజని విచారించి తెలియవలసిన తనను శాస్త్రములలో వెదకుట వ్యర్థమే. బంధములో ఉన్న తానెవరని విచారించి తన యథార్థ స్వరూపమును తెలియుటే ముక్తి. మనస్సును సదా ఆత్మలో నిలుపుటకే ఆత్మవిచారమని పేరు. ధ్యానము తనను సచ్చిదానంద బ్రహ్మమని భావించుట మాత్రమే. నేర్చుకున్న వాటినన్నింటినీ ఒకప్పటికైనా మరచిపోవాలి. ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుట వలన ప్రయోజనం ఎలా లేదో, అలాగే తనను ఎరుగవలసిన వాడు తనను కప్పి ఉంచిన తత్వములను అన్నింటినీ ప్రోగుచేసి పారవేయక, అవి ఇన్ని ఉన్నాయంటూ లెక్కలు కట్టుట చేతను, వాని గుణములను పరీక్షించుట చేతను లాభం లేదు. ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి. జాగ్రత్త దీర్ఘము, స్వప్నం క్షణికము. అంతే తప్ప ఇంకే భేదం లేదు. జాగ్రత్తలో జరిగే వ్యవహారాలు అన్నీ ఎంత నిజమైనవిగా తోస్తున్నాయో, స్వప్నంలో జరిగే వ్యవహారాలు కూడా తత్సమయానికి అంతే నిజమైనవిగా తోస్తాయి. స్వప్నంలో మనస్సు వేరొక శరీరాన్ని ధరిస్తుంది. జాగ్రత్త స్వప్నములు రెండింటిలోనూ తలపులు, నామరూపాలు ఏకకాలంలో కలుగుతున్నాయి. మంచి మనస్సని, చెడ్డ మనస్సని రెండు రకాల మనస్సులు లేవు. మనస్సు ఒక్కటే. వాసనలే శుభమని, అశుభమని రెండు రకాలు. మనస్సు శుభవాసనతో కూడి ఉంటే మంచి మనస్సని, అశుభవాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సని అంటారు. ఇతరులెంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగ, ద్వేషములు రెండూ విడువవలసినదే. ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపజేయరాదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు. ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే. ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఈయని వారెవరు? తాను లేచినచో సమస్తము లేచును. తాను అణగారినచో సకలము అణగిపోవును. మనము ఎంతెంతగా అణకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది. మనస్సును వశపరచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు. సర్వం శ్రీ రమణార్పణమస్తు.